మినుం చేలోకి వచ్చానండి. ఇది మిరప చేను. ఇది విత్తనాలు ఎదబెట్టింది కూడా నేనేనండి. నేనే పెట్టానని చెప్తా ప్రతి ఒక్కసారి చెబుతున్నాడు, పెట్టాడా లేదా అని అనుకోబాకండి. ఆ పెట్టే టయానికి నేను ఇంకా వీడియోలు తీయటం స్టార్ట్ చేయలేదు. ఈసారి పెట్టేది ఉంటే నేను కంపల్సరీ చూపిస్తాను. విజయ గుర్తుటే ఎదబెట్టాను మినుము. ఇది విత్తనం పేరు వచ్చేసరికి కోటా 3 అంటండి. 12 క్వింటాల నుంచి 15 క్వింటాల టార్గెట్ అంట. బాగా పండితే రైతు ఓపిక, రైతు బాగా చేసుకుంటా వస్తే మందులు, అది ఎరువులు, మందులు, నీళ్లు, తడి ఎంత జాగ్రత్త చేస్తే 12 క్వింటాల నుంచి 15 క్వింటాలండి. ఏడ పల్లాకంటూ లేదు. మంచి క్వాలిటీగా ఉంది. బాగానే చేశాడు రైతు. ఈ రైతు ఎంగళాపాలెం రైతు అండి. పూర్ణ కిషోరు రైతు పేరు. పూత పిందె కాయ మీద ఉందండి, చూడండి. ఇగోండి కాయలు. ఇది 2 ఎకరాల చేనండి. పక్కనే తోటకూర ఉందండి. తోటకూర వచ్చేసరికి విత్తనాలకండి 30 అచ్చు మీద పెడతారు. మొక్క కాడి నుంచి గుంటకలు తోలుకోవచ్చు. ఇప్పుడు మనం పత్తి చేలు, మిరప తోటల్లో వ్యవసాయం చేసుకున్నట్టు చేసుకోవాలండి. 30 అచ్చును పెడతారు. విత్తనాలు పెట్టాం కదా ఎవరు కొంటారు అనుకుంటున్నారేమో. పొత్తూరులో అందరూ విత్తనాల వ్యాపారస్తులేనండి. పొత్తూరు మన ఇంటికే వచ్చి కాటా వేసుకుని తీసుకెళ్తారు. 15,000 నుంచి 20,000 రూపాయలు కాస్ట్ పలుకుతుంది తోటకూర గింజలు.